గవర్నమెంట్కి అప్పగించి ఒక స్కూల్ పెట్టమని కోరారు. నెల రోజుల తర్వాత స్కూల్ పెట్టారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్మావ్ యూట్యూబ్ ఛానల్. మన చిల్మావ్ యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా 1K అయితే రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా అమరావతిలో ఆత్మ పార్ట్ 2 వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గవర్నమెంట్ స్కూల్ అప్రూవల్ చేసి స్కూల్ కట్టిన తర్వాత అంతా బాగానే ఉంది. ఒక నెల రోజులు బాగానే ఉంది. నెల రోజుల తర్వాత ఆ స్కూల్కు చాలా బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది. అండ్ ఎందుకంటే ఒకరోజు ఆ స్కూల్లో చదువుతున్న చిన్నపిల్లలు స్కూల్ బ్యాక్ సైడ్ అనమాట, స్కూల్ ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడ్ ఖాళీ స్థలం ఉండేది. ఖాళీ స్థలంలో ఆ చిన్నపిల్లలు ఒక 5-6 మంది పిల్లలు కలిసి, మనం చిన్నప్పుడు కర్ర బిల్ల ఆడేవాళ్ళం కదా, అంటే కింద ఇట్లా గుంత తీసి అట్లా కర్ర ఎగరేసి కొడతాం కదా, ఆ టైప్ ఆఫ్ గేమ్ అయితే ప్లాన్ చేశారనమాట బ్యాక్ సైడ్. అక్కడ ఆడుతుంటే ఆ స్టిక్ పెట్టేదానికి గుంత తీయాలన్నమాట చిన్నది. ఆ గుంత తీస్తుంటే ఒక చిన్న దారం అయితే కనపడింది. ఆ గుంతలో దారం అయితే కనపడింది పిల్లలకు. ఆ దారం పట్టుకొని లాగుతూ ఉండగా ఇంకా కొంచెం లాగుతూనే వస్తూనే ఉంది దారం అయితే. కంటిన్యూగా రావడంతో పిల్లలు మొత్తం లాగేశారనమాట. లాగడంతో ఒక దగ్గర స్టక్ అయింది ఏందని పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్తో చుట్టూ తవ్వినారు అనమాట గుంత. తవ్విన తర్వాత సో అక్కడ ఒక గాజు సీసా ఉందన్నమాట. గాజు సీసాలో ఏదో సంథింగ్ అట్లా మన కళ్ళ కనపడినట్టు అట్లా ఒక రూపం అయితే ఉంది. అది పిల్లోళ్ళు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అట్లా. కాబట్టి ఆ సీసా అనేది వాళ్ళు భయపడి దగ్గరకు తీసుకొని చూసి భయపడి విసిరేశారనమాట. విసిరేసిన తర్వాత పిల్లోళ్ళందరూ భయపడి వెళ్ళిపోయారు ఇంటికి. అలా పిల్లోళ్ళు బాటిల్ విసిరేసి తర్వాత ఒక 1-2 వారాలు బాగానే ఉంది స్కూల్లో. ఆ తర్వాత స్కూల్లో ఉన్న పిల్లలకు టీచర్లకు అనుకోకుండా వచ్చి వెళ్ళినట్టు ఏదో ఆత్మ మాదిరి, ఒక షాడో మాదిరి కనపడి టీచర్లు పిల్లలు చాలామంది భయపడి స్కూల్కి రావడం మానేసి ఈ విషయం సర్పంచ్ గారికి అయితే తెలిసింది ఊర్లో. అంటే మెయిన్ ఉంటారు కదా ఊర్లో పెద్దలు, ఆయనకు తెలిసి ఆయన మామూలుగా ఆలోచించాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళా అదేమైనా ఎనిక్కి వచ్చిందా, ముందు జరిగిన పూజలో ఏదైనా విఫలమైందా, పూజారులు ఏమైనా తప్పు చేశారా అని భయపడి ఈ పూజారితో మాట్లాడి, లేదు మీరు ఫస్ట్ పూజలో పాల్గొన్న వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావాలి అని అంటానే ఇతను హెడ్ ఉంటారు కదా ఊరికి, అంటే సర్పంచ్ వచ్చేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యాడు. మీరు అర్జెంటుగా ఊరికి రావాలి, మీతో చాలా అవసరం పడింది, ఎందుకంటే మీరు ఊరికి వచ్చిన తర్వాత నేను మీకు చెప్తాను అని వాళ్ళని ఇమీడియట్గా ఊరికి రప్పించారు. ఆ నలుగురు ఆ సర్పంచ్ మాటకు జవదాటకుండా ఖచ్చితంగా అయితే ఊర్లోకి అయితే వచ్చారు. ఊర్లోకి వచ్చిన మరుసటి రోజు రాత్రి ఊరి వాళ్ళకు ఎవరికి చెప్పకుండా ఆ నలుగురు మళ్ళీ ఆ పాడుబడ్డ స్కూల్లోకి అయితే వెళ్ళారు. స్కూల్లోకి అయితే వెళ్ళారు. స్కూల్లోకి వెళ్ళి వెంటనే ఆ నలుగురు లోపలికి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత డోర్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. క్లోజ్ అయిన వెంటనే అందరి ముఖాల్లో భయం. ఎందుకంటే పూజ జరిగిన తర్వాత ఇది 2వసారి రావడం. వాళ్ళు పూజలో పాల్గొన్న తల్లిని ఆత్మను చూసి ఆ సంఘటనలు ఇంకా మర్చిపోకుండా భయపడుతూ ఉండేవారు. ఇప్పుడు వెళ్ళిన వెంటనే డోర్స్ అని క్లోజ్ అయ్యాయి. చల్లటి గాలి వాళ్ళ ముఖానికి అయితే తాగింది. కొంతమంది భయపడుతూ ఆ లోపలే చీకటిగా ఉండడంతో చాలా భయపడారనమాట. దూరంగా ఎక్కడో నక్కలు అరుస్తున్నట్టు సౌండ్, అండ్ ఒక్కసారిగా నక్క సౌండ్ అయితే అయిపోయిన తర్వాత ఆ రూమ్లో ఎవరో ఆడపిల్ల గట్టిగా ఏడుస్తున్నట్టు, గట్టిగా అరుస్తున్నట్టు, తనని ఎవరో కొడుతున్నట్టు గట్టిగా అరవడం సాగించింది. అరవడంతో వీళ్ళందరూ చాలా భయపడ్డంతో ఒక్కసారిగా సౌండ్ అయితే అయిపోయింది.
ఎదురుగా వాళ్ళ ఎదురుగానే ఒక చిన్న ఏదో బ్లాక్ షాడో మాదిరి అక్కడ స్టాచ్యూ మాదిరి నిలబడుకొని ఉందన్నమాట. లోపలికి వెళ్ళగా వీళ్ళు ఇంకా కొంచెం ముందుకు అంటే షాడో దగ్గరికి వెళ్తుంటే ఫ్రంట్కి బ్యాక్ సైడు తలలేని ఆత్మ ప్రవేశించింది. పూజారి వాళ్ళ నలుగురిని వెనక్కి పిలిచి, మీకు ఇంకో విషయం చెప్పాలి, ఏంటంటే ఈ స్కూల్ని ఇమీడియట్గా పడగొట్టేయండి. ఎందుకంటే ఈ స్కూల్ కట్టక ముందు కోట ఉండేది. కోటకు ముందు ఇది ఖాళీ స్థలం కాదు, శ్మశానం. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 1K సబ్స్క్రైబర్స్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.